ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు. స్థానిక ఎన్నికలే టార్గెట్ గా అధికార పార్టీ ఇలా పావులు కదుపుతోంది. అయితే ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో జనసేన, బీజేపీ పాల్గొనవని చెబుతున్నారు. ఇప్పుడు అదే ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందట. ఇంతకీ ఏదా జిల్లా? టీడీపీ కార్యక్రమానికి దూరంగా ఉండాలని బీజేపీ, జనసేన ఎందుకు డిసైడ్ అయ్యాయి? లేక టీడీపీనే వాళ్ళను దూరం పెట్టిందా? ఏపీలో సాధారణ ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉండగానే తిరిగి అధికారం చేజెక్కించుకునేందుకు ఇప్పటి నుంచే టీడీపీ పావులు కదుపుతోందని సమాచారం. దానిలో భాగంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను రిఫరెండంగా తీసుకొని కూటమి 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టీడీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు అందించి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరిస్తారు. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ప్రజలకు వివరించనున్నారు టీడీపీ నేతలు. తల్లికి వందనం పథకంతో పాటు పల్లె పండుగ కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఎంఎస్ఎంఈ పార్కులు, సంక్షేమ హాస్టళ్లలో వసతుల కల్పన, టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించడం, పూర్తికాని ఇళ్లకు సంబంధించి కట్టిన డబ్బును వెనక్కి ఇవ్వడం లాంటి వాటిపై ప్రజల్లో అవగాహన పెంచి టీడీపీకి సానుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఆ పార్టీ శ్రేణులు కదులుతున్నాయట. మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందించే ప్రణాళిక, అలాగే మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడం వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి పార్టీ ఇమేజ్ పెంచేలా టీడీపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఉమ్మడి జిల్లాలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం కోసం క్లస్టర్ ఇన్ఛార్జీలను రంగంలోకి దించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్, మాజీ కౌన్సిలర్, ఎమ్మెల్యే, మాజీ సర్పంచులు, ఎంపీ, ఎమ్మెల్సీలు ప్రజలతో మమేకమవుతారు. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా కరపత్రాలను ముద్రించి రాష్ట్ర పార్టీ పంపింది. వీటిని నియోజకవర్గ కన్వీనర్లు తీసుకుని ప్రతి ఇంటికి పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చెయ్యాలి అనే దానిపై పార్టీ కేడర్కు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్లో ప్రధానమైన సంక్షేమ, అభివృద్ధి అంశాలను ప్రజలకు వివరించనున్నారు. మరీ ముఖ్యంగా ఒంగోలు నగరంలో తాగునీటి సరఫరా కోసం 400 కోట్ల రూపాయలతో ప్రారంభించిన మంచినీటి పథకం, రోడ్ల విస్తరణ, సుందరీకరణ వంటి అంశాలపై ఆయా వార్డుల వారీగా ప్రజలకు వివరించనున్నారు. స్థానిక ఎన్నికల వేళ ఇంటింటికి టీడీపీ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సైకిల్ పార్టీ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలను ఆహ్వానించలేదట. దీన్ని కేవలం పార్టీ పరంగా చేస్తున్న కార్యక్రమంగానే చూస్తున్నారని సమాచారం. టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం చూస్తోంది. దీంతో ఈ ప్రోగ్రాంకు మిత్రపక్షాలు దూరంగా ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తమకు, తమ పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటివరకు ఆదేశాలు రాలేదని జనసేన నేతలు చెబుతున్నారు. కూటమి 2 ఏళ్ల పాలనలో ఎలాంటి మంచి పనులు చేశారో చెప్పుకోవడానికి 3 పార్టీలు కలిసి ఎందుకు వెళ్లడం లేదనే అనుమానాలు తలెత్తుతున్నాయంటున్నారు. ఈ కార్యక్రమంలో తమను ఎందుకు భాగస్వాములను చేయలేదో అర్థం కాక జనసేన, బీజేపీ కేడర్ అయోమయంలో పడ్డారట. దీని ప్రభావం స్థానిక ఎన్నికలపై కూడా ఉంటుందా? ఆ ఎన్నికల్లో ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తారా అని మిత్రపక్షాలు సందేహిస్తున్నట్టు సమాచారం.